ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఈయనేంటంటే ఈనాడు ఒక బుక్ వేసింది దీని మీద. ఈనాడు వాళ్ళు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఈనాడు ఒక బుక్ వేసింది. మీరందరూ చదివారా? చదవలేదా? చదవరా? వేరే ఈనాడు ఒక బుక్ వేసింది. ఏమని వేసిందంటే, ఈయన అపర కుబేరుడు, చాలా వ్యాపారాలు చేసి సంపాదించాడు డబ్బులు, దానకర్ణుడు, ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసిన కాలంలో ఆన్లైన్లో ఉంటుంది, లేదా మేము పంపిస్తాం, మీ అందరూ చదవండి జర్నలిస్టులుగా. ఓకే, ఒప్పుకుంటాం. అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాయితీగా సంపాదించాడు, దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, ఈనాడు చెప్పినట్లు. అంతకుముందు చాలా చూసా. సరే, ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట, అందుకని దీని మీద ప్రస్తావిస్తాను. నేను చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో, లేదా ఆంధ్రజ్యోతిలోనో, ఏబిఎన్లోనో, మహా న్యూస్లోనో, టీవీ5లోనో రకరకాలుగా ఈయన గారి గొప్పతనాల గురించి చెప్పారు. నా తమ్ముడే. కానీ 99లో విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు, నేను ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు ఇతనికి. దాదాపు 25 ఏళ్ళు. ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన 4 ఏళ్లకి, మా అమ్మాయి శ్వేత పుట్టిన 4 ఏళ్లకి మేము విడిపోవడం జరిగింది. తర్వాత 2013లో నేను అనేకసారి అప్పులు పాలైపోయి అనేకసారి అందరినీ మోసం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే చెప్పేవాడు కదా. ఇవన్నీ కూడా, ఇవన్నీ చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు, అప్పుల పాలైపోయాడు. ఆ తర్వాత 2013లో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి, నా పరిస్థితి బాగాలేదు, పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే, నా ఇంట్లో విజయవాడలో ఒక రూమ్ ఖాళీ చేసి, పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంపీ అయ్యాను. నా హడావుడిలో నేను ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు, అట్లా గవర్నమెంట్ భూములు, నూజివేడ్ దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే, నాకు తెలిసిన తర్వాత, నువ్వు ఆఫీస్కి రావద్దు, దయచేసి నన్ను బద్నాం చేయొద్దు, నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చాను. 2009లో నన్ను ఇక్కడ వంశీకి ఇస్తున్న టికెట్టు నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు, అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాలి అభ్యర్థిగా. నాకు నా ఊరు సేవ చేసుకుంటే నాకు ఆనందం, కానీ నేనేదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను కాదు, నేను రాజమండ్రి వెళ్ళాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో చెప్పా. సరే, 2014లో నాకు అవకాశం ఇచ్చారు, నువ్వు నా పేరు చెడగొట్టొద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది. తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది, మీరందరూ జర్నలిస్టులు కాబట్టి మీకు ఇవన్నీ ప్రతిదీ నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా. నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్లా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను. నేను 1000 పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇదేంటంటే, దీంట్లో ఈయన ఎన్నికల అఫిడవిట్, ఇది ఈ అభ్యర్థి గారి, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికల అఫిడవిట్. ఇక్కడేమో ఈనాడు ఒకటి చెప్తుంది. ఈనాడు ఏం చెప్తుందంటే, ఈయన అపర కుబేరుడు, దానా ధర్మాలు చేయడానికి వచ్చాడు, ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడం ఏం దెయ్యం అని ఈనాడు చెప్తా ఉంది. అట్లాగే టీవీల్లో అనేక టీవీలు, ఇందాక చెప్పిన టీవీలన్నీ కూడా రోజు నా గురించి చెడుగా చెప్తూ, ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా. ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే, ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. సరే, మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు, అది వేరే సంగతి. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదు అనేది దాని గురించి నేను డిబేట్ చేయట్లా. ఇవాళ ఏంటంటే, ఈ ఎన్నికల అఫిడవిట్లో మీరు చూస్తే, ఇతను 2020 వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది. 2020 వరకు ఇతనికి ₹1 ఆదాయం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది. నేను చెప్పే మాట కాదు, ఎన్నికల అఫిడవిట్ చెప్పే మాట. దీంట్లో
దీంట్లోనే 2002 నుంచి 2010 వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి కూడా ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. 2020లో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీ గానో లేకపోతే రాజకీయంగా రావన్నాడో అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగు, మోసాలు, ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఇక్కడ ఈ అఫిడవిట్ చూపిస్తుంది. అది అప్పీల్లో ఉందంటున్నారు. కానీ అప్పీలేషన్ కూడా ఏదైనా రోజుకు ఒక ఇళ్ళు మారుస్తూ 6 నెలలకు ఒక ఇళ్ళు మారుస్తూ తప్పించు తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు తీసుకోకుండా ఇప్పుడు వరకు కూడా పెండింగ్ ఉంది. ఇది అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు 2010కి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు, వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది. ఒక కంపెనీలో అయితే ఇతను ఒక 21st సెంచరీ ట్రాన్స్లైన్స్ అని 2008లో 90 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో. ఇప్పుడు వరకు అప్పు తీర్చలా లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. ఆ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్లో మర్జ్ అయింది. అది కూడా డాక్యుమెంటే మీకు ఆన్లైన్లో ఉంటుంది. దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తలా. అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇక్కడ కావాలంటే ఉంటుంది మిస్టర్ కేశవన్ శివనాథ్ డైరెక్ట్ ఇన్ ది ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్డ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ దేర్ డ్రైవ్ అగైన్స్ట్ షెల్ కంపెనీస్. అంటే ఇవన్నీ షెల్ కంపెనీసు, దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికి అంటే ఆ రోజు 90 లక్షలు అంటే 2007-8లో ఇవాళ దాదాపు 9 కోట్ల రూపాయల పైన బకాయి ఉంటుంది. ఇక ఈ దీనికి దాన్ని కూడా ఇవాళ ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేయలేన. సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ అని తీసేసి ఆయన భార్య పేరు మీద కేశనేని డెవలపర్స్ అని ఒక సంస్థని 2016లోనే ఇప్పుడు పెట్టాడు. ఈ కేశనేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశనేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశనేని డెవలపర్స్. ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 2016లో నేను ఎంపీ అయిన తర్వాత కేశనేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇది ఏం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశనేని డెవలపర్స్ని ఓపెన్ చేశాడు. నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలోకి వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశనేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. కేశనేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ఈ కేశనేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది మీకు, పేటెంట్ రైట్స్. ఇది కేశనేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశనేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశనేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశనేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. కేశనేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు, కేశనేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. రిజెక్ట్ అయినా కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్. సరే ఓపెన్ చేసుకున్నాడు, ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు కేశనేని డెవలపర్సు. నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ముడే కదా అంటారు. ఓకే, నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే. ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు. ఈ కేశనేని డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే
మీరు ఇది తెలంగాణ రెరా వాళ్ళు కేఎస్ఎన్ఈ డెవలపర్స్కి విధించిన ఫైను. నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నామని చెప్పి ఫైన్ వేసింది. ఇది ఆర్డర్ కాపీ, తెలంగాణ రెరా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది, ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా? సాహితీ ఇన్ఫ్రా. విన్నారా సాహితీ ఇన్ఫ్రా పేరు ఎవరన్నా? విన్నారా? మీరు విన్నారా? జైల్లో ఉన్నాడు తెలుసా? ఎందుకున్నాడు తెలుసా? ఎన్నో వందల మందిని, వేల మందిని ప్రీ లాంచ్ ఆఫర్ల పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది, ఇది ఉంది, జైల్లో ఉన్నాడు. దాంట్లో అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా, తెలంగాణ రెరా, సాహితీ ఇన్ఫ్రాను, కేఎస్ఎన్ఈ డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి ఫైన్ వేసింది. మీరు ఇంకా ముందుకెళ్తే ఇదిగో కేఎస్ఎన్ఈ డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్ లోగో బ్రోచర్స్ ఇది కేఎస్ఎన్ఈ విల్లాస్, బొటిక్ స్టైల్ విల్లాస్ ఫర్ సేల్ ప్రీ లాంచ్ ఆఫర్. ఇంతవరకు 2016లో 17లో మొదలుపెట్టారు కలెక్షను. ఒక్క బిల్డింగ్ G+1 బిల్డింగ్ కట్టిన పాపని పోలా ఈ కంపెనీ. అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు, ఇదొక ప్రాజెక్టు. మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేఎస్ఎన్ఈ డెవలపర్స్ రైజ్, అంతేనా? రైజ్. ఇది వీళ్ళు వేసిన బ్రోషరు, వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు. ఇవాళ ఉన్న గూగుల్ పొజిషన్, ఇవాళ తీసిన మ్యాప్ ఇది, ఇవాళది ఇది గూగుల్ మ్యాప్. వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇటుకరాయి పెట్టాల. అట్లాగే 32 స్ప్రింగ్స్ అంట, ఇది అంతే. ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో, హైదరాబాద్ ప్రగతి నగర్లో 97 ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్. ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని తెలంగాణలో ఇతను భాగస్వామి, ఒక మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ప్రీ లాంచ్లో పేదవాళ్ళకి అమ్మేస్తే, ప్రీ లాంచ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు, వారం ముందు ఇతని పేరు మీద, ఎవరి పేరు మీద, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయి ఎక్సెల్లా ప్రాపర్టీస్ అని కందిమేడ మధుబాబు, అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేఎస్ఎన్ఈ శివనాథ్ గారు అబ్బాయి కేఎస్ఎన్ఈ వెంకట్ చౌదరి, వీళ్ళిద్దరూ కలిసి 97 ఎకరాలు కబ్జా చేశారు. అదంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి, టీడీపీ ఎంపీ అభ్యర్థి. ఎవరి పేరు మీద? వాళ్ళ అబ్బాయి పేరు మీద. అతను బినామీ స్నేహితుడు, చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి చదువుకున్న స్నేహితులు ఇద్దరు కలిసి 97 ఎకరాలు చేస్తే ఇవాళ దాంట్లో ప్రీ లాంచ్ ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు, మోసాలు చేశారు. అట్లా ఇది చెప్పుకుంటూ వెళ్తే 1, 2 కాదు. ఇదిగో ఇది పబ్లిక్ నోటీస్, ఎక్సెల్లా ప్రాపర్టీస్కి ఇచ్చిన కోర్టు నోటీస్. ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్, నేను చూపించేది తప్పు కాదు, అన్ని పేపర్లో వచ్చింది. ఈనాడు, జ్యోతి, అన్నీ ఏదైతే ఈయన పొగిడే పేపర్లోనే అన్నింటిలో వచ్చింది. ఇది రీసెంట్గా ఎప్పుడు? ఇది ఫిబ్రవరి 22, మొన్నే 25, మొన్నే 2 months బ్యాక్. ఎక్సెల్లా ప్రాపర్టీసు ఇది ఈడీ చేసినటువంటిది ఇదనమాట. 97 ఎకరాలు అంటే దాంట్లో ఈ లోపే ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసేసుకుని చౌకగా మీకు 5,000 అడుగు మేము 2,000కి ఇస్తామంటే పాపం పేదవాళ్ళు ఇక్కడ మీకు మన చిన్నప్పుడు చూసాం సప్తగిరి స్కీము, ఎంతమంది మోసపోయారు చూసాం. మీరు ఎవరన్నా చిన్నప్పుడు విజయవాడ బాగా తెలిసిన జయరాజ్ గారికి తెలిసాము సప్తగిరి మోసాలు, గుర్తుందా మీకు? ఈ మధ్య కూడా ఎప్పుడేం పెట్టలో జరిగిందో 2,000 స్కామ్, ఈ చైన్ లింక్ స్కామ్, అందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు, అతని భార్య పేరో కొడుకు పేరో ఏదో పెట్టి ఇతని మటుకు, ఎందుకంటే ఇతనికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డిన్ని క్యాన్సిల్ చేసింది. ఏదైనా ఏ కంపెనీ స్టార్ట్ చేయలేడు, భార్య పేరు మీదో లేదా ఏదో పేరు మీద ఒక్క ప్రాపర్టీ ఉండదు. ఇప్పుడు అతను అఫిడవిట్లో వేసిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్ని పోను 2 కోట్లు. ఏదైతే ఈనాడు అపర కుబేరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తం కోసం వచ్చాడు అని చెప్పేది ఉందో ఇవన్నీ కూడా అట్లాగే అనేకం. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ 97 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. ఈడీ అటాచ్మెంట్ ఉంది, దాదాపు 9700 కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది. దాన్ని మనవాడు కబ్జా చేయడానికి చూశాడు. ఈడీ అటాచ్డ్ ల్యాండ్ కబ్జా చేశాడు గనుడు అంటే చార్లెస్ సోబరాజ్, మీ ఇంటర్నేషనల్
చార్లెస్, అందుకే నేను 2 ఏళ్ల క్రితం 1.5 ఇయర్కి చెప్పా, చంద్రబాబు గారండి ఎవరికి ఇస్తారని చార్లెస్ శోభరాజ్కి ఇచ్చుకోమని నాకేంటి సంబంధం అని. చార్లెస్ శోభరాజ్ కంటే మోసగాడు ఇతను. ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చా అంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అతను మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు. జయరాజ్ గారు కూడా నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసే ఉంటాడు ఆయన్ని. ఇదేంటంటే ఆ రోజు నాకు చాలా రిపోర్ట్లు ఇవన్నిటికీ ఏంటంటే అంతకుముందు అతని కార్ నెంబర్లు 4 5లు, తర్వాత నా కార్ నెంబర్ 4 ఏళ్ళు, 4 ఏళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా మాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది, కార్ స్టిక్కరు. పార్లమెంటు ఒక స్టిక్కరు. ఆ ఒక్క స్టిక్కరు కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం. మీరు 10 ఏళ్ళలో నన్ను ఎంపీగా చూశారు, ఒక్క స్టిక్కర్ నా కారు మీద దేని మీద కూడా పార్లమెంట్ స్టిక్కర్ కనపడతాం ఇక్కడ కానీ ఎక్కడ కానీ. ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప, అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయటకు రావడం తప్ప కనపడతాం. అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేశినేని నాని తమ్ముడని చెప్పుకుని కొన్ని వందల దందాలు చేశాడు. చాలామంది చెప్పేవాళ్ళు నాకు ఫోన్ చేసి, మీరంట కదా నాకు సంబంధం లేదు బాబు, 25 ఏళ్ళు అయిపోయింది అతను నేను విడిపోయి, ఆ రోజుకి 22 ఏళ్ళు 23 ఏళ్ళు, నాకు సంబంధం లేదని ఎంతోమంది 100 మంది సమాధానం చెప్పుకున్నాను నేను. ఆ పరిస్థితిలో అతనే మహానాడికి వెళ్తా 2022 మహానాడికి, ఒంగోలు మహానాడికి వెళ్తా తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కరు, తన ఫేస్బుక్లో. తర్వాత రిమూవ్ చేశాడు. మీరు బ్యాక్గ్రౌండ్ ఫారెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. నా భార్య మీద కేసు పెట్టాడు, నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న. ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ, మీరు చూడండి ఎవరి మీద కేసు పెట్టాను నేను ఎవరి మీద కేసు పెట్టలా. నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా, ఇట్లా నా ఫేక్ స్టిక్కర్లు, నా స్టిక్కర్లు ఇట్లా సర్క్యులేట్ అవుతున్నాయి, మీ దృష్టిలో ఏమైనా ఉందా, నా బాధ్యతగా. మీరు చూశారు ఎన్నో స్టిక్కర్లు, మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది. కొత్త పార్లమెంట్ మీరు చూశారు కదా, పార్లమెంట్ భవనం కట్టంగానే స్మోక్ బాంబ్స్ వేశారు, దొంగ ఐడీలతో రావటం, స్మోక్ బాంబ్ వేస్తాం. ఏదైనా తేడా వస్తే మాలాంటి ఎంపీలను పట్టుకుంటారు. ఎవరి స్టిక్కర్ అంటే కేశినేని నాని స్టిక్కరు రాస్తే, మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళి మీరు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయవాడ పోలీస్కి, హైదరాబాద్ పోలీస్కి, దీన్ని విచారించి చేయండి అని. దీంట్లో ఎక్కడా పేరు ఉండదు, ఓన్లీ బండి నెంబరు. అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే, ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందాలు చేసి ప్రజలను మోసం చేసి, అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. ఇది చూడండి ఎఫ్ఐఆర్, పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు, ఇది ఎవరితో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశా. తప్పనది జర్నలిస్ట్గా మీరు చెప్పండి, నేను రాయాలా వద్దా, నా బాధ్యత ఉందా లేదా? పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా? పార్లమెంట్ ఐడి దొంగ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా? ఏమండి ఏమ్మా, క్రిమినల్ అఫెన్స్. నేను చేసిన తప్పేంటి అంటే, నా స్టిక్కర్లు వేసి తిరుగుతా అది ప్రూఫ్లతో దొరికి పార్లమెంట్కి మేము అడిగితే ఇదంటే, దీన్ని విచారించి అరికట్టండి అని మేము పోలీసులు పెడితే మా భార్య మీద కేసు పెట్టి, ఆ కారు ఎవరి పేరు ఉందో నాకేం తెలుసు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇతను ఎప్పుడు నీకు చెప్పే కదా, ఇన్ని చూపించాను, ఇతనికి డిన్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు ఈ మధ్య వరకు, 2020 వరకు, ఈ ఇన్సిడెంట్ దాటే వరకు. భార్య పేరు మీద ఉంటాయో, కొడుకు పేరు మీద ఉంటాయో, బినామీల పేరు మీద ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మాకు తెలియదు. చేసే అన్ని తప్పుడు పనులు. అదేంటంటే నా భార్య మీద కేసు పెట్టారు. నీ భార్య మీద నేను పెట్టలేదు. రేపు తప్పు జరిగితే నన్ను బ్లేమ్ చేయకుండా నేను సేవ్ చేసుకోవడం కోసం నేను పెట్టాను. అది నా తప్ప? ఆ ఫేక్ స్టిక్కర్ ప్రింట్ చేయటం ఏంటి, అదేంటంటే బ్లేమ్ చేయటం ఏంటి? అదేంటంటే ఈనాడు రాస్తుంది ఎంపీ సోదరుడు భార్య మీద కేసు పెట్టాడు. ఏమని పెట్టాడు ఎంపీ? జ్యోతి ఏమో ఇంకా భారంగా ఇదిగా రాస్తుంది. కానీ నేను ఎప్పుడు స్పందించిన వాటన్నిటికీ కూడా. ఎందుకంటే
అనవసరమైన స్పందించడం అనవసరం అనుకున్నా. నేను కూడా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకునేవాళ్ళు, కానీ జయరాజ్ గారు కంపల్సరీ 2 సార్లు చేసేవండి, మీరు రావాలంటే ఆయన కూడా చెప్పలా. సరే చూద్దాం, ఇవన్నీ మీరు విఘ్నులు కాబట్టి మీ విచక్షణకి వదిలేస్తున్నాయి ఇవన్నీ కూడా. నేను ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు? అపర్ కుబేడ్ అని చెప్తాడు, ఏంటి మోసాలు ఏంటి అవసరం? అదేంటంటే తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూలో చూసాం, ఇది రేవంత్ రెడ్డి గారి స్టిక్కరు మేము వాడుకుంటున్నాం అంటే రేవంత్ రెడ్డి 10 స్టిక్కర్లు 20 స్టిక్కర్లు ప్రింట్ చేసి ఈయనకి ఇచ్చాడా? ఒక ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ఎంపీ, ఈయన ప్రింట్ చేసి 4 ఏళ్ళ కారు స్టిక్కరు రేవంత్ రెడ్డి ఇచ్చాయంట. ప్రజలు నమ్మాలి. అయినా ఒక స్టిక్కర్ ఉంటుంది ఏ ఎంపీకైనా, అది ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో వాడుకోవాలి, పార్లమెంట్ లోపలికి బయటకు వచ్చే కారుకు వాడుకోవాలి. నువ్వు స్టిక్కర్ ప్రింట్ చేయటం ఏంటి? అది మీ జర్నలిస్టులేమో అది పెద్ద, నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ ప్రాపగండా మీరంతా, మీరంటే మీరు కాదు జనరల్గా. ఈ సమాజంలో మరి ఈ అన్ని వింత పోకడలు కానీ ఈ క్రిమినల్ పోకడలు కానీ ఎంతవరకు వెళ్తాయి? ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మరి ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి, మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము.